హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 28th నవంబర్ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూసే ముందు మనం ఎస్టర్డే వీడియో అనాలిసిస్లో ఏం చెప్పుకున్నామో చూద్దామండి. మనం ఎస్టర్డే అనాలిసిస్ వచ్చేసి 26,000 నిఫ్టీలో 26,250 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. అలానే మనకి లెవెల్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ 11:45కి ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్ అయితే మంచిగానే వచ్చిందండి. అలానే ప్లస్ ఇంకొకటి మధ్యలో ఇక్కడ కూడా ఒక ట్రేడ్ అయితే వచ్చిందండి. బట్ ఇక్కడ ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే మనం ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాము. సో మనం ఈ ట్రేడ్లో అయితే మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. రేపు వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తే ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 26,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే ఓపెనింగ్ నుంచి నిఫ్టీ డౌన్ సైడ్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 26,150 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. అలానే ప్లస్ ఈ లెవెల్లో 26,200 లెవెల్లో కేర్ఫుల్గా అయితే ఉండండి. ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇదండి నిఫ్టీ అనాలిసిస్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 209 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,737 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో మనం వచ్చేసి ఎస్టర్డే వీడియోలో వచ్చేసి ఈ లెవెల్ 59,700 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నాం అండి. ఈ లెవెల్ దగ్గర మనకి ఇది అంటే 13 అంటే 1 o'clockకి ఈ లెవెల్గా స్ట్రాంగ్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చిందండి. ఈ క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడైతే ఈ క్యాండిల్ అయితే మనకి ట్రేడ్ అనేది దొరికిందండి. అలానే టార్గెట్ కూడా మంచిగానే అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి చీటింగ్ క్యాండిల్ అండి. ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్కి టచ్ అయింది కదా, రెసిస్టెన్స్ లెవెల్కి టచ్ అయింది కదా అని చెప్పి మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటే ఇదైతే ఒక చీటింగ్ క్యాండిల్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఇది పక్క ఫేక్ క్యాండిల్ అండి, అందుకే ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తే ఆరు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఓపెనింగ్ 60,000 అండి. 60,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. అలానే కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి దగ్గరలోనే ఉందండి. సపోర్ట్ జోన్ దగ్గరలోనే క్లోజ్ అయింది మార్కెట్. సపోర్ట్ జోన్ వచ్చేసి 59,700 అండి. ఈ 59,700 దగ్గర నుంచి మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే ఈ లెవెల్లో 59,800 లెవెల్లో కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో అయితే ట్రేడ్ అయితే చేయొద్దు. ప్లస్ ఇక్కడ 59,900 దగ్గర అయితే మనకి సైడ్ వేస్ టు బేరిష్గా ఉంది. ఈ లెవెల్లో పుట్ సైడ్ అనేది ఎంట్రీస్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కేర్ఫుల్గా అయితే ఉండండి. పుట్స్ ఇక్కడ ఈ లెవెల్లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే 59,900 ట్రేడ్ చేయాలి, ఆ లెవెల్లో ట్రేడ్ చేయాలనుకుంటే పుట్ సైడ్ అనేది ఎంట్రీస్ దొరికితే ట్రేడ్స్ అనేది చేయండి. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఈ లెవెల్ కింద డౌన్ సైడ్కి ఓపెన్ అయితే, అంటే డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. 59,600 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్వర్ట్ అయితే అయింది అనమాట. ఈ లెవెల్ కింద అంటే 59,700 కింద ఓపెన్ అయితే ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. 59,600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ అయితే చేసుకోండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో కూడా సేమ్ అంతే. మనకి కరెక్ట్గా 1 o'clockకి ట్రేడ్ అయితే దొరికిందండి. 1 o'clockకి ట్రేడ్ దొరికింది. ప్లస్ అలానే 11:45 కూడా దొరికిందండి. ఈ లెవెల్ మనం ఎస్టర్డే అనాలిసిస్లో పరంగా చూసుకుంటే కనుక మనం 85,700 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని అనుకున్నాము. సో అలా చూసినా కానీ మనకి 13:15 అంటే 1:15కి అయితే ఒక ట్రేడ్ అయితే దొరికిందనమాట. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ, లేకపోతే ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ ఎలా ఉంటుందో చూద్దామండి. సెన్సెక్స్ రేపు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తే
ఆర్ గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ 85,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బట్ ఈ లెవెల్లో కొద్దిగా కేర్ఫుల్గానే ఉండండి, ఎందుకంటే ఈ ఓపెనింగ్ నుంచి రేపు మార్కెట్ ఓపెనింగ్ ఈ లెవెల్ పైన అంటే 85,800 లెవెల్ పైన ఓపెన్ అయితే అప్పుడు ఇక్కడ కొద్దిగా ఈ లెవెల్ బేరిష్నెస్ తగ్గిపోయిద్దండి. సో ఓపెనింగ్ నుంచి ఈ లెవెల్ పైన ఓపెన్ అవ్వకపోతే ఈ లెవెల్ అనేది కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేసి ఓపెనింగ్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ, లేకపోతే ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ సెన్సెక్స్లో ఈ లెవెల్ అండి 85,600 దగ్గర అయితే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కిందగానే ఓపెన్ అయితే రేపు మార్కెట్ ఈ లెవెల్ అనేది కన్సిడర్ చేసుకోండి. 85,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనకి ఈరోజు 66 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,775 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో మన ఎస్టర్డే వీడియోలో వచ్చేసి ఇక్కడ ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నాము. 14,095 దగ్గర 14,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే ఆ లెవెల్ వరకు మనకి ట్రేడ్స్ అయితే దొరకలేదండి. బట్ కానీ ఇక్కడ మన నిఫ్టీ పరంగా అలా చూసుకుంటే సేమ్ నిఫ్టీ ప్లస్ మిడ్ క్యాప్ నిఫ్టీ మ్యాక్సిమం ఒకే క్యాండిల్స్ ఫామ్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకే క్యాండిల్స్ ఫామ్ అయినాయండి ఈరోజు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కనుక రేపు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మొమెంటం వస్తే ఆర్ గ్యాప్ ఓపెన్ అయినా కానీ 14,150 అండి. 14,150 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకపోతే డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ ఈ లెవెల్ 14,050 దగ్గర అయితే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఈ లెవెల్లో అంటే 14,100 దగ్గర కేర్ఫుల్గా అయితే ఉన్నానండి. ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్. సో కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ ఇదండి మనకి రేపటి మార్కెట్ యొక్క అనాలిసిస్. సో కమింగ్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. ఈ నాలుగిట్లో రేపటి మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఏంది అనేది చూద్దామండి. కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీలో వచ్చేసి రేపటి మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,300 అండి. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,150 అండి. ఈ లెవెల్లో మనకి రేపు కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అలానే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 60,000 అండి. 60,000 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,700 అలానే 59,600 అయితే ఈ లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే రేపు మార్కెట్కి యాక్ట్ చేస్తాయండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,800 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 85,585 అంటే 85,600 ఆర్ ఈ లెవెల్ కూడా 85,500 అయితే మనకి ఒక రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే యాక్ట్ చేస్తాయి అని అనుకుంటున్నాను. ఇవండి స్ట్రాంగ్ సపోర్ట్ సెన్సెక్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోను, అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోను. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 14,100 అండి. 14,100 వచ్చేసి 150
14,150 వచ్చేసి రేపటి మార్కెట్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. రేపటి మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 14,050 ఈ లెవెల్లో మనకి రేపు కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.